రాత్రి ప్రార్థనలో మీతో కలిసి వాక్యాన్ని పంచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు మొదటగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లి గారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీరు గ్రహించిన మంచి రాత్రికాల సమయానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా, మీ సందులో పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించుటకును, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన కృపలకు నీకు స్తోత్రాలు. ఇదిగో నీ ప్రజలు నా తండ్రి, నీ వాక్కుల కొరకునైనా వేచి ఉంటుండగా దేవా, చదువుకున్న లేఖన భాగాలను మీరు మాకు విరిచి వడ్డించండి. ప్రతి ఆటంక శక్తుల అంధకారకుల ప్రభావం లైపరచి ఇదిగో ప్రభా నాయన మీరే మాతో నాయన మాట్లాడమని మీ స్వరమును వినిపింపచేయి. పరిశుద్ధాత్మదేవ, మీ తాకిడి మేము అనుభవించలాగన నీ కృప దయచేసి మీ సంచారం ఇక్కడి నుంచి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తే శ్రమలు చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు తాను సెలవుకు వెళ్ళకముందు మరి ఆ రాత్రి తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏమంటున్నాడంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నా యందు మీకు సమాధానం. సో లోకంలో మనకి క్రైస్తవులంగా లేదా విశ్వాసులంగా లోకంలో మనకు సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రభునందు మనకేముంటుందంట? సమాధానం ఉంటుంది. అందుకనే ఈయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అయితే ఈ మాట చెప్పిన తదుపరి ప్రభు ఏమంటున్నాడంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎందుకంటే లోకము ఆయన ఏం చేసిందంట? ద్వేషించింది. ప్రభువును లేదా యజమానుని ద్వేషించిన లోకము ఆయన శిష్యులమైనటువంటి మనలను అది ద్వేషించడంలో దాంట్లో ఎటువంటి విచిత్రము లేదండి. ప్రభువును ద్వేషించిన లోకము ప్రభు వాక్యాన్ని అనుసరించే మనము లేదా ప్రభువునందు మరి విశ్వాసం ఉంచే మన జీవితాల్లో కూడా మరి ఆ ద్వేషము, ఆ శ్రమ, ఆ నింద, దూషణ, కన్నీరు, రోదన, మరి ఎన్ని పర్యాయ పదాలు వీటికి ఉండవచ్చు, అవమానము, మరి వీటన్నిటినీ లోకము మన మీదకి మరి తెప్పించి తద్వారా ప్రభువులో మనకున్న సమాధానాన్ని తొలగించాలని చేస్తూ ఉంటాడు. సో ప్రభు అయితే అన్నాడు, ఏమన్నాడు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఆయనైతే తన సమాధానాన్ని మనకి ఇచ్చాడండి. అందుకనే ఆయన పేరు ఏం పేరు మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి. ఆయన పేరేం పేరు? షాలేము రాజు, సమాధానపు రాజు. ఇలాంటి రాజు మన జీవితాల్లో శ్రమలు, నిందలు, దూషణలు, అవమానాలు, తిరస్కారాలు ఇవన్నీ కూడా వస్తాయని ఆయన చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఆయన అంటున్నాడు ఏంటంటే, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. చాలాసార్లు మనకెదురయ్యే ఇటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం చేసే మొట్టమొదటి తప్పు లేదా మనం చేసే మొట్టమొదటి స్పందన మన జీవితాలు ఏంటంటే, ఏం చేస్తుంటామంటే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం, నిబ్బరము కోల్పోతూ ఉంటాం, కలవరాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మనం ఏమవుతుంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న సమాధానాన్ని మనం ఏం చేస్తూ ఉంటాము? కోల్పోతూ ఉంటాం. కనుక ప్రభువు ఒకదాని వెంబడి ఒకటి మన జీవితాల్లో ఆయన చెప్తూ అంటాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు చెప్తున్నాను. ఏంటంటే లోకంలో మీకు శ్రమ కలుగును. సహజమే, ఇదేదో మరి అగ్ని వంటి మహాశ్రమలు మనకు సంభవించినట్లుగా మనం చేయొద్దని, ప్రవర్తించొద్దని పేతురు గారు చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆయన మనకి చెప్పినవి. ఆయన మన జీవితాల్లో వస్తాయని ఆయన చెప్పినాడు. పశ్చిమ రానికే వాడు ఇలా చేస్తే మరి మన సంగతి ఏంటి అంటే, మన వంటి వారి సంగతి ఏంటని ఆయన అప్పుడే సెలవిచ్చాడు. కనుక
అయితే ఆయన చెప్తున్న ధైర్యం ఏంటంటే, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన ఆ ప్రియుడు తన సమాధానాన్ని మనకిచ్చి, మన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఆయన మరి మనల్ని ధైర్యంగా ఉండమని చెబుతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి మరి భక్తుల జీవితాల్లో లేదా వాక్యంలో ఉన్నటువంటి కొందరు మనుషుల జీవితాల్లో ఆయన వారి శ్రమ వెంబడి లేదా వారి కలిగిన కష్టం వెంబడి ఆశీర్వాదాన్ని ఎలా, జయ జీవితాన్ని ఎలా ఇచ్చాడో మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఆ కాలమందు ఏం జరిగిందంటండి, యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది. ఇదిను మరి 2-3 అంటే చోట్ల నుంచి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, అంటే ఒక సంగతే 2-3 పంచారనమాట. మరి సువార్త ప్రకటించే ఇద్దరు సహోదరుల్ని వాళ్ళు కొడుతూ వాళ్ళ యొక్క మరి మీరు మాకు మీ దేవుని గురించి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా మా బొట్లు పెట్టుకోండి అన్నట్టుగా వారి మీద దౌర్జన్యకాండ చేస్తూ వచ్చారు. మరి ఇలాంటి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, మరి మనకేదో కొత్తది సంభవించినట్లుగా మనం అనుకోబడలే. మొదటి శతాబ్దంలోనే ప్రభువు చనిపోయిన ఆ శతాబ్దంలోనే, ప్రభు తిరిగి లేచిన ఆ శతాబ్దంలోనే మరి ఇక్కడ ఏం జరుగుతుందంట, గొప్ప హింస సంఘానికి ఏం కలిగిందంటండి, గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారు. తర్వాత మనం చూస్తే 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూడండి. ఇదే అపోస్తల కార్యం గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమలను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనేకు, కుప్ర, అంతియోకియు ప్రదేశముల వరకు సంచరించిరి. సో మీరు చెదరిపోయిన వారు గమ్ముగా లేరండి. చెదరిపోయిన వారు మరి ప్రభువు చనిపోయిన తర్వాత శిష్యులు మాత్రం ఏం చేశారు, ప్రభువు చనిపోయిన తర్వాత ఒక గదిలో చేరి వారు తలుపులు వేసుకున్నారు. అయితే పరిశుద్ధాత్ముడు వీరి జీవితంలోకి వచ్చిన తర్వాత శ్రమ కలిగినప్పుడు మనం చూస్తాం. మరి 4వ అధ్యాయంలో పేతురు, యోహానులను వీరు శిక్షించినప్పుడు ఈ నామాన్ని బట్టి వాక్యం ప్రకటించకూడదని చెప్పినప్పుడు వారు ఏం చేశారంట, బెత్తములతో కొట్టినా కానీ మహదానందంగా ఎంచుకొని ఏం చేశారు, వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి సంఘానికి శ్రమ వచ్చినప్పుడు మరి అపోస్తలులు వారు వాక్యాన్ని బోధించడం ఏం చేయలేదండి, ఆపలేదు. వారు ఎక్కడెక్కడ సంచరించారో అక్కడంతా వాక్యాన్ని బోధించారు. 20లో చూస్తే ఇదే అపోస్తల కార్యం గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చివరి భాగంలో చూస్తే, వీరు అంత్యోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని గురించిన సువార్తను ప్రకటించిరి. అయితే ఎప్పుడైతే ప్రతికూలతలో ప్రభువుని మనం వెంబడిస్తామో, ప్రతికూలతలో ప్రభువుని యందు మనము ధైర్యంగా ముందుకు సాగుతామో, అప్పుడు ఏం జరిగిందంటే చూడండి 21లో, ప్రభు హస్తం వారికి తోడైండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. నమ్మిన వారు అనేకులు ఏం చేశారంటండి, ప్రభు తట్టు తిరిగారు. సో సంఘమునకు శ్రమ వచ్చినప్పుడు సంఘం ఏం చేసిందంటండి, సంఘము విస్తరించింది. సంఘం ఏం చేసిందండి, విస్తరించింది. కాబట్టి మరి దేవుని యొక్క గ్రంథంలో మనం అనేక సార్లు మనం చూడవచ్చు, ఎప్పుడైతే శ్రమ వచ్చిందో శ్రమానంతరం ప్రభు తన బిడలను విస్తరింపజేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక వీరు ఏం చేశారంట, శ్రమ వచ్చింది, వాక్యాన్ని మనం ఏం చేద్దాం, ప్రకటించడం ఆపేద్దాం. ప్రభు చనిపోయిన తర్వాత పేతురులు ఇలాంటి వారు మరి వారు మేము చేపలు పట్టడం పోతామన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వీరేం చేస్తున్నారంటే, ఇక వెనుకకు తిరగక వీరేం చేస్తున్నారంటే ప్రభు పనిలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. కనుక మన జీవితాల్లో మనం చేయవలసింది ఏంటంటే, శ్రమ మన జీవితాల్లో వచ్చినప్పుడు మరి ఇక్కడ స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధించక మరి అంత్యోక్య ప్రదేశముల వరకు సంచరించిరి అని మరి చదువుతున్నాం. కాబట్టి 8:1 చూసినట్టుగా హింస కలిగినందున ఏం చేశారంటే వీరందరూ చెదరిపోయారు. చెదరిపోయిన వారు ఫిజికల్గా చెదరిపోయారు, కానీ వారి మనోనిబ్బరం వాళ్ళు ఏం చేయలేదండి, కోల్పోల. వారు సంచరించిన ప్రదేశాల్లో వాక్యాన్ని బోధించటం వలన ప్రభు ఏం చేశాడంట,
అనేకుల హృదయాలను త్రిప్పారు, అనేకులను విశ్వాసమందు స్థిరపరిచారు. కనుక శ్రమల వలన సంఘం ఏమవుతుందండి? విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా మనము దేవునిలో ఉన్నప్పుడు శ్రమ మన జీవితాల్లో వచ్చినప్పుడు శ్రమ తర్వాత మనకేముంటుందంట? విస్తరణ. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. ఇదే మనం చూస్తే ఇశ్రాయేలీలు మరి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో మరి ఈ వృత్తాంతంలో కూడా ఇలాగే జరుగుతుంది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. ప్రబలిరి ఏం చేశారంటండి? వారిని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అందుకనే మోషే భక్తుడు అంటాడు కదా, మేము శ్రమపడిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను తృప్తిపరచు, మమ్మను ఆశీర్వదించు, మమ్మను దీవించు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే శ్రమ తర్వాత మనందరికీ తెలుసు, ఇక్కడ సహోదరులు ఎక్కువ ఉన్నారు, ప్రసవ వేదన పడిన తర్వాత ఆనందం ఏమవుతుందండి? బిడ్డ రూపంలో కలుగుతుంది. కనుక శ్రమ మన జీవితాల్లో ఏం చేస్తుందంటే ఆనందానికి అది మరి ఫోర్ రన్నర్గా ముందుగా నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి సంఘం అయితే శ్రమల వలన వీరు చెదరిపోయారు, కానీ చెదరిన వారు గమ్ముగా ఉండలేదండి. చెదరిన వారిని దేవుడు ఏం చేశాడు? ధైర్యంతో, అయినను లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి. అయినను ధైర్యం తెచ్చుకొని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఏం చేశారంటండి? మరి అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. ఇశ్రాయేలీలు మరి ఫరో రకరకాల ఆంక్షలు విధించి మరి వారిలో మగపిల్లల్ని నైల్ నదిలో పడవేయమని, మరి పురిట్లోనే చంపేయమని ఎన్నెన్నో ఆంక్షలు విధించారు. అయినను వారు ప్రభు వైపు చూచారు కనుక వారు ఏం చేశారంటండి? విస్తరించారు. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. కనుక ప్రియుల మన జీవితాల్లో చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడు సామెతల గ్రంథకర్త అన్నాడు కదా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకానివాడు. సో చాలాసార్లు మనం చేసే ఇదేంటంటే శ్రమ వస్తానే ఏం చేస్తాం? కృంగిపోతాం. శ్రమ వస్తానే కృంగిపోతాం. అందుకనే ఇశ్రాయేలీలు ఆ ఏలా లోయలో మరి ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా వారు యుద్ధ పంక్తులు తీర్చినప్పుడు సౌలు వారికి రాజుగా ఉన్నప్పుడు మరి సౌలును ఎదిరిస్తూ లేదా ఇశ్రాయేల్ సైన్యాన్ని ఎదిరిస్తూ తిరస్కరిస్తూ గొల్యాతు అనే ఒక మనుష్యుడు ఏం చేశాడంట? 40 దినాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 40 దినాలు మీలో ఎవడైనా కానీ నాతో యుద్ధం చేసి గెలవగలిగిన వాడుంటే వాడిని నాకు ఎదురుగా పంపించండి, నేను వాడితో యుద్ధం చేసి వాడుగా నన్ను గెలిస్తే ఫిలిస్తీన్లందరూ మీకు దాసులం అవుతాం, లేదా నేను మిమ్మల్ని జయిస్తే మీరు మాకేమవ్వాలి? దాసులు అవ్వాలి. సో వాడు బయటకు వచ్చిన ప్రతిసారి ఇశ్రాయేల్ దండ ఏమైపోతుందంటండి? పారిపోతుంది. ఏమైపోతున్నారు? వాని ఎదుట నిలువబడ్డానికి కూడా ఏముండట్లేదంటే ధైర్యము ఉండట్లేదు. అందుకనే శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు నిలబడడానికి మనం ఏం చేయాలంటండి? నిలబడడానికి ప్రభువుని శక్తి అడగాలి. అందుకని ఆయన అన్నాడు, అయినను ధైర్యము తెచ్చుకొనండి. దావీదు తన జీవితంలో చిన్ననాటి నుంచి మరి శ్రమ విషయంలో సింహం రూపంలో శ్రమ వచ్చిందండి, ఎలుగుబంటి రూపంలో శ్రమ వచ్చిందండి. ఏం చేశారండి? దావీదు ధైర్యంగా నిలబడాలి. ఫస్ట్ దాన్ని ఎదిరించాలి అంటే మనం ఏం చేయాలా? నిలబడడం అలవాటు చేసుకోవాలి. నిలబడిన తర్వాత దాని మీద ప్రతిదాడి చేయడం అనేది జరుగుతుంది. కనుక ఈ అలవాటును చిన్నప్పటి నుంచి ప్రభు యొక్క సన్నిధిలో అలవాటు చేసుకున్న మరి పుణికిపుచ్చుకున్న దావీదు మరి ఏ రీతికైతే సింహాన్ని ఎదురొడ్డాడో మరి ఆ ఎలుగుబంటిని ఎదురొడ్డాడో చివరికి మరి తను వెల్ ట్రైన్డ్ మరి చక్కటి యోధుడైనటువంటి ఆ గొల్యాతును సైతం ఏం చేస్తానంటే ఎదురొడ్డి నిలబడతాను. ఏమంటున్నాడంటే మరి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎవడు? మరి యెహోవా సైన్యాన్ని తృణీకరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు? సో అందుకనే మన జీవితాల్లో శ్రమ వచ్చిన వెంటనే నిలబడే శక్తి నాకు దయచేయి ప్రభా, దీంట్లో నిలబడడానికి నాకు కావాల్సిన కృప నాకు దయచేయి ప్రభా. నిలబడిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభు మనల్ని ఏం చేస్తారండి? నేను లోకమును జయించాను. సో లోకమును జయించిన ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు? జయశాలులుగా మనల్ని మార్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనం చూద్దాం మరి దేవుని యొక్క వాక్యంలో వేదనను పొందిన ఒక వ్యక్తి
తన జీవితంలో ఏ రీతిగా ఆ వేదనను జయించి ప్రభు యొక్క ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడో చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. హల్లెలూయా. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. సో ఎబ్బేజు యొక్క తల్లి 9వ వచనంలో చూస్తే, మరి వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టబడారు. ఫుట్ నోట్లో మనం చూస్తే ఏం పేరు అంటే అతని పేరు వేదన అను పేరు పెట్టింది. సో పుట్టినప్పటి నుంచి అతని వేదన 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 అంటే పిలిస్తే అతనిలో ఆ వేదనకు ప్రతిగా ఆవేదన తయారైంది. నన్ను ఎందుకు ఇట్ట పిలుస్తారు, నన్ను ఎందుకు వేదన అని పిలుస్తారు? మా అమ్మ పడింది వేదన, మా అమ్మకు వేదన నేను కలిగించాను కాబట్టి నన్నందరూ ఏమంటున్నారు, వేదన అని అంటున్నారు. నేను ఇంకా వేదనగా ఉండకూడదు ప్రభువా, మరి నాకు ఇంతవరకు చాలు, ఈ అవమానము ఈ నింద నాకు చాలు, నా పేరు నువ్వు మార్చు ప్రభువా అని ఎవరికి ప్రార్థన చేశాడంటండి? 10వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, ఇశ్రాయేలీల దేవుడు. ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలు ఎవరు? యాకోబు. యాకోబుని దేవుడు ఆశీర్వదించాక యాకోబు ఏంగా మార్చబడ్డాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మోసగాడు ఆశీర్వదించబడిన వాడిగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే అతడు ఎలా ప్రార్థన చేశాడంటండి? మగసిరి గలవాడై ప్రార్థన. ఎప్పుడు? ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర తన అన్న వచ్చి 400 మంది మనుషులతో వస్తూ ఉన్నాను మరి అని అతని కబురు పంపించినప్పుడు ఇతడు ఎందుకు వస్తున్నాడో, నన్ను నా భార్యలను నాకు కలిగిన యావత్తును సంహరించి మరి నన్ను జీరోగా మార్చడానికి వస్తున్నాడని అతడు ఆ రాత్రి వేదన పడి అందరినీ దాటించి ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గర ఉన్నప్పుడు ఆ రాత్రి ప్రభు యొక్క దూత యాకోబు దగ్గరకు వచ్చిందండి. వచ్చినప్పుడు ఆ దూతతో పెనుగులాడుతాను. ఏమనంటే, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువనని. మరి చివరికి ఆ దూత యాకోబు తను విడువకుండా చూచి అతను ఏం చేసిందంట, తొడగూటి మీద కొట్టాడు. అప్పుడు యాకోబు వదిలిపెట్టి నీ పేరేమని అడుగుతున్నాడు. ముందు ఈయన నీ పేరేం పేరంటే, నా పేరు యాకోబు. ఎందుకంటే వాళ్ళ నాన్న అడిగినప్పుడు ఏమని చెప్పాడు, నీ పేరేం పేరంటే ఏమన్నాడండి? యాకోబు ఏమన్నాడు, నేను ఏశావుని అన్నాడు, నేను జ్యేష్ఠుడను అని చెప్పాడు. కానీ దూత అడిగినప్పుడు ఇప్పుడు ఏమన్నాడు, నా పేరేం పేరంటే నా పేరు యాకోబు అండి, యాకోబు అండి. అందుకని నిశ్చయంగా దేవుడు అతన్ని ఏం చేశారంట, ఆశీర్వదించి. ఈ కథ చిన్నప్పటి నుంచి ఈ ఎబ్బేజు విని 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 నేను కూడా ఏం చేస్తాను, నన్ను వేదన, అతనైతే మోసగాడు, నేనైతే ఎవరిని వేదన. కాబట్టి నా వేదన భరితమైన జీవితాన్ని దేవుడు ఏంగా మార్చాలి, ఆశీర్వాదంగా మార్చాలని వేదన పడి అతను ఏమడుగుతున్నాడంటే, నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నీ హస్తము నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి. తన జీవితంలో అప్పటి వరకు పొందిన వేదనను బట్టి ఇతను ఏం చేయలేదండి, కృంగిపోలేదు. అతను కలిగిన వేదన బట్టి మరి ఈ దేవుడు ఏం దేవుడు, నన్ను వేదనగా మార్చాడని దేవుని మీద ఏం చేయలేదండి, తిరుగుబాటు చేయలేదు. కానీ ఏం చేశారంటండి, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేశాడు. నిలబడ్డాడు. తనకు కలిగిన అవమానాన్ని బట్టి, తనకు కలిగిన నిందను బట్టి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కదయ్యా నేనేంగా మారతాను, ఆశీర్వాదంగా మారతాను. వేదన భరితమైన నా జీవితాన్ని, నిందతో నిండిన నా జీవితాన్ని, అవమానంతో నిండిన నా జీవితాన్ని ప్రతి ఒక్కరూ మరి మామూలుగా మంచి పేరు కలిగిన వాళ్ళకి అందరూ ఏం పెడుతుంటారండి, నిక్ నేమ్స్ పెడుతుంటారు. పెట్టడమే ఈయనకి ఎటాటి పేరు పెట్టారంటే మరి అందరూ కామెంట్ చేయగలిగిన పేరు పెడితే ఇతడు ఆ పేరును బట్టి ప్రభువుని మరి నిశ్చయముగా యాకోబు ఏ రీతికైతే మరి మగసిరి గలవాడే అడిగాడో మరి ఈ యొక్క ఎబ్బేజు కూడా అలాగే అడుగుతున్నాడు. నిశ్చయముగా నన్ను దీవించమంటే దేవుడు నిశ్చయంగా అతను ఏం చేశారండి,
ఆశీర్వదించు. కాబట్టి కొన్నిసార్లు సాతానుడు మనల్ని వేదన భరితమైన జీవితంలోనికి నెట్టివేస్తాడండి. మరలా బయటికి రాలేకుండా అవమానంలోనికి మనల్ని నెట్టివేస్తాడు. మరి కొన్నిసార్లు మనం చేయని ఆ నేరం మన మీద పడి మనల్ని ఏం చేస్తారు, అందరూ నిందిస్తారండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మన జీవితాలు మనం ఏం చేయాలండి, ప్రభువుని ప్రార్థన చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే నిందకు అవమానానికి యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. యోసేపు చేయని నేరానికి ఆ పోతిఫర్ ఇంట్లో తాను నమ్మకస్తుడై ఉండి తను రూపసి అయి ఉండట చూచి ఆ యజమానురాలు అతనిని శోధనలోనికి శ్రమలోనికి మరి నెట్టడానికి ప్రయత్నం చేసింది. అయితే అతడు ఆ శోధన జయించి పారిపోయాడు. అయితే సాతానుడు ఏం చేశాడు, అతన్ని చెరసాల్లోనికి నెట్టాడు. మరి అనేక మంది విలికాండ్రు అతన్ని ఏం చేశారంట, బాధించారు. అయితే 49వ అధ్యాయంలో యాకోబు అంటాడు చూడండి, ఆదికాండము 49వ అధ్యాయంలో, ఆదికాండము 49వ అధ్యాయము 23వ వచనం. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. కింద అంటాడు, పైనుండి మింటె దీవెనలతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతో నిన్ను దీవించు సర్వశక్తి దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. కారణం ఏంటంటే, యోసేపు తనకు కలిగిన నిందన బట్టి, తనకు కలిగిన తిరస్కారం బట్టి, ఇంట్లోనే అతనికి ఎక్కడో లేరండి శత్రువులు. యోసేపుకి ఎక్కడున్నారండి, ఇంట్లో, వాళ్ళ ఇంట్లో శత్రువులు ఉన్నారు. తర్వాత ఎక్కడ వచ్చారు, తన పనిచేసే ఇంట్లో తనకు శత్రువులు వచ్చారు. అయినా కానీ యోసేపు ఏం చేయలేదండి, ఎక్కడ కూడా తొణకలేదు. అతడు నిలబడ్డాడండి. అతడు ప్రతి శ్రమలో నిలబడ్డాడు, ప్రతి అవమానంలో నిలబడ్డాడు, ప్రతి వేదనలో అతను నిలబడ్డాడు. కనుక దేవుడు అతను ఎక్కడ నిలబెట్టాడండి, చివరికి రాజు ఎదుట నిలబెట్టాడు. అయితే అతను తన అన్నలు తను వేధించినప్పుడే కృంగిపోయి ఉంటే, లేదా పోతిఫర్ భార్య తను శోధించినప్పుడే అతను లోబడి ఉంటే అతను ఎక్కడ నిలబడేవాడు కాదండి, రాజు ఎదుట నిలబడేవాడు కాదు. తన అన్నలకు రక్షకుడిగా లేదా దేవుని యొక్క ప్రణాళికలో ప్రధానమైన భాగంగా అతడు ఉండేవాడు కాదండి. కనుక ప్రియులారా, మన జీవితాల్లో మరి ఎబ్బేజు వలె, యోసేపు వలె నింద, తిరస్కారము, అవమానం మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువుని ఎబ్బేజు నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి ప్రభా, నువ్వు దీవించకపోతే నేను ఎక్కడికి పోను, నువ్వు నన్ను దీవిస్తేనే నేను వెళ్తానన్నట్లుగా అతడు ప్రార్థన చేశాడు. తర్వాత మనం చూద్దాం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. కొన్నిసార్లు మనకి కన్నీళ్లను ప్రభు మన జీవితాల్లో అనుమతిస్తాడండి. కన్నీళ్లను ప్రభు మన జీవితాల్లో అనుమతిస్తాడు. అదే విధంగా అయినా కావచ్చు, ఒక రోగము, లేదా మన సొంత వారి మరణము, లేదా ఒక అపజయము, ఒక అసమాధానము, ఏ విధంగానైనా కన్నీళ్లు మన జీవితంలోకి రావచ్చు. ఇక్కడ చూడండి, హిజ్కియా జీవితంలోనికి ఒక శ్రమ వచ్చింది. చూడండి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా నువ్వు మరణమైపోతున్నావు, నీకు మరణకరమైన మరి 38:1 చూస్తే హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయిన యెషయా వచ్చి అంటున్నాడు, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పక. సో శ్రమ వచ్చింది, మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు అయ్యో అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు, ఇక నాకు ఏ ఆధారం లేదని అతను మరి ఎవరో మనుషుల దగ్గరకో లేదా వైద్యుల మీద ఆధారపడి అతడు చేయలేదు. కానీ మరి వెంటనే ఎక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను
ప్రార్థింప, కృపతో జ్ఞాపకం చేసుకొనమని కన్నీళ్లు విడిచాడు. సో తన జీవితంలో ఎదురైన మరణకరమైన రోగాన్ని మరి హిజ్కియా దానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడండి. గోడ వైపు నిలబడుతున్నాడు. మరణమును ఆపగలిగిన గోడ ఎవరండి? మరణాన్ని ఆపగలిగే గోడ ఎవరండి? ప్రియ ప్రభువు మాత్రమే. సో ఆయన బండ, ఆయన మన జీవితాల్లో గొప్ప అండ. అందుకని హిజ్కియా ఆ గోడ వైపు తిరిగి, అయ్యా నాకు రానయ్యని మరణాన్ని నువ్వు ఆపు 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 అన్నాడు. అందుకని కింద వచనాల్లో ఆయన ఒక చక్కటి ప్రార్థన చేస్తూ అంటున్నాడు. 17వ వచనంలో చూడండి. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను, నాకు కలిగిన వ్యాకుల 38 17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణం. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? మిక్కుటమైన ఆయాసం మనకేమవుతుందంట? నెమ్మది కలుగుటకు కారణమవుతుంది. మరి ఆయాసం వల్ల మనం ఏమైపోతామండి? ఆయాసం వల్ల ఏమైపోతారు? పేషెంటు చచ్చిపోతారు. కానీ హిజ్కియాకి దేవుడు ఆల్రెడీ మరణకరమైన రోగం పెట్టినప్పుడు, ఆయాసం కలిగినప్పుడు ఈ ఆయాసాన్ని ఎవరి వైపు తిప్పాడంటే ఆయన ప్రభు వైపు తిప్పాడు. మరి ఎప్పుడైతే ప్రభు వైపు తిప్పాడో ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన మరి నేను నిన్ను బాగు చేసేదను, నీకు మరలా 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించేదనని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో హిజ్కియా పాట పాడి అంటూ ఉన్నాడు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. సో కాబట్టి హిజ్కియా జీవితంలో ఎదురైన శ్రమ ఏంటంటే మరణకరమైన రోగము. దీన్ని ఎలా జయించాడు అంటే గోడ అన్నటువంటి ప్రభు వైపు తిరిగి, నేను ఎలాగూ నీ సంధిలో యథార్థ హృదయుడై నేను నడిచానో దయచేసి జ్ఞాపకం ఉంచుకొనమని మరి కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఏం చేశారంట? 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకు ఇచ్చాడు. కాబట్టి ఆయన జీవితంలో మిక్కుటమైనటువంటి ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమైనట్లుగా హిజ్కియా మనకందరికీ సాక్ష్యం ఇస్తాం. ఒకవేళ మన జీవితాల్లో ఆయాసపడుతున్నామేమో, మన జీవితాల్లో ప్రభు మీద ఎప్పుడు మనం ఏం చేయకూడదండి? ఆయాస పడకూడదు. ప్రభు మీద ఆయాస పడితే మనకి ఇంకా ఎవరి దగ్గరికి మనము వెళ్ళాలి? మరి అలా కాకుండా మరి హిజ్కియా ప్రభు సన్నిధిలో నన్ను కృపతో జ్ఞాపకం చేసుకున్నామని అడిగాడు. అందుకని ఆ ఆయాసము ఆయనకి ఏంగా మారిందంటండి? నెమ్మదిగా మారింది. అందుకని ప్రభు ఏమన్నాడు? నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మనం చదివిన మరి యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం. అది రోగమైనా దాని తర్వాత మనకేం రావాలండి? సమాధానం రావాలి. అది మరణమైనా దాని తర్వాత మనకేం రావాలి? సమాధానం రావాలి. అది అపజయమైన దాని తర్వాత మనకేం రావాలి? సమాధానం. ఎందుకంటే దేవుడు అంతటితో మనల్ని ఆపివేయట్లేదు. మనం ఇప్పుడున్న స్థితి మన రాబోయే స్థితికి మరి అది ముందు స్థితే కానీ అది చివరి స్థితి కాదండి. మరి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గడాంధకారపు లోయలో దేవుడు నన్ను ఉంచాడు, అదే మన స్థితి అని అనుకుంటాం. కానీ దాని తరువాత స్థితి ప్రభు మనకి కలుగజేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే చూడండి, మరి ఆది కాండంలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది. తన జీవితంలో తాను తన సొంత భర్త చేత ద్వేషింపబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనం. మన జీవితాల్లో కూడా మన సొంత వారి చేత, మన సొంత జీవిత భాగస్వాముల చేత, లేదా మన తోబుట్టువుల చేత, లేదా మన కన్న బిడ్డల చేత మనం ఒకవేళ ద్వేషించబడుతూ ఉంటే ఆ శ్రమ తర్వాత చూడండి దేవుడు ఏం చేస్తాడో ఇక్కడ మనం లేయా దేశింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. హల్లెలూయా. లేయా ద్వేషింపబడట ఎవరు చూశారంటండి? యెహోవా చూశాడు. సో మనం ఎవరి చేత అయినా మన సొంత వారి చేత ద్వేషింపబడట, లేదా మనం పనిచేసే స్థలంలో మనము ద్వేషింపబడట, లేదా మనము చేయని దానికి మనుషులు మనల్ని ద్వేషించుట మన జీవితాలు సంభవిస్తున్నట్లయితే మనం గమనించాల్సింది ఏంటంటే మనల్ని ద్వేషించే వారిని ఎవరు గమనిస్తున్నారండి? ప్రభువు
గమనిస్తాను. మనం బడుట ఆయన చూస్తూ ఉన్నాడంట. అందుకనే 32లో అంటుంది, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. అందుకని హాగరు దేవునికి పెట్టిన పేరేం పేరండి? ఎల్ రోయి అంటారు. ఎల్ రోయి ఏం పేరంట? దానికి అర్థము చూచుచున్న దేవుడు. సో మనకు ద్వేషాన్ని, మన యొక్క నిందను, మన యొక్క తిరస్కారాన్ని, మన అవమానాల్ని మన దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. అయితే ఆయన టైమ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అంటారు. ఆయన కలుగు చేసుకొని మన నిందను, ద్వేషాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చే సమయము ఒకటి ఉందండి. లేయా ఈరోజు ద్వేషించబడితే ఆ రోజే దేవుడు ఆమె గర్భమును తెరవలేదు. కానీ కొంతకాలం అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? లేయా గర్భాన్ని తెరిచాడంట. తెరిచి నా భర్త నన్ను ప్రేమించినట్లుగా దేవుడును నేను ద్వేషింపబడట ఆయన చూచాడు. సో ఈరోజు ఎవరైతే నీకు ద్వేషాన్ని పంచుతున్నారో, ఈరోజు నీకు ఎవరైతే నిందను, అవమానాన్ని, తిరస్కారాన్ని కలుగజేస్తున్నారో వారే నిన్ను ప్రేమించినట్లుగా తన భర్త ద్వేషించాడు. అందుకనే ఇక్కడ లేయా అంటుంది చూడండి 32లో, నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకుని అతనికి రూబేనును పేరు పెట్టి. సో ఏమి చేస్తే మనల్ని ద్వేషించేవారు మనల్ని ప్రేమిస్తారు మన ప్రభువుకి తెలుసండి. ఏమి చేస్తే మనం ఏం చేస్తుంటాం? వాడి నాశనం అయిపోను, వాడు అట్టయిపోను, నన్ను కష్టాలు పెట్టాడు, వాడు ఎలా అయిపోవాలని మనం అనుకుంటాం. అందుకనే మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు దేవుడు? యేసయ్య ప్రార్థన వారిని దీవించండి అన్నాడు. రోమా 12లో కూడా పౌలు అంటాడు కదా, మరి కీడులకు ప్రతి కీడు చేయవద్దు. ఎందుకంటే ఆయన ఒక ఆయన ఉన్నాడండి. నువ్వు ద్వేషింపబడుట ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుల్ని, ఈరోజు విశ్వాసుల్ని ద్వేషించేవారు ఎక్కువైపోయారండి. మరి సంఘాన్ని మనం మరి అపోస్తలుల కార్యంలో చూచినట్లుగా సంఘాన్ని ఆ దినాలు ఎలా హింసించారో నేడు క్రైస్తవ్యాన్ని లేదా దేవుని బిడ్డలను, విశ్వాసులను ద్వేషించేవారు అనేక మంది ఉన్నారండి. అయితే మనము తిరిగి ప్రతిఘటన చేయాలని కాదు, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన ఏం చేస్తారంటండి, ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక దినాన మనల్ని ద్వేషించిన వారే మనల్ని ప్రేమించే స్థాయికి ఆయన తీసుకొని వచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కనుక సో మనము మొదటగా అపోస్తల కార్యాలు ఏం చూసామంటే హింసను చూసామండి. హింస, సంఘానికి హింస కలిగింది. ప్రభు సంఘాన్ని ఏం చేశాడండి? విస్తరింప చేశాడు. అరిదిగానే ఐగుప్తు దేశంలో వారికి శ్రమ కలిగింది. ఆయన వారిని ఏం చేశారండి? ప్రబలంగా మార్చాడు. మరి దినవృత్తాంతాల్లో ఎబ్బేజుకు వేదన కలుగజేశాడు దేవుడు. ఆ వేదనను దేవుడు ఏంగా మార్చాడండి? ఆశీర్వాదంగా మార్చాడండి. మరి అరితిగానే మరి హిజ్కియా జీవితంలో మరి కన్నీళ్లను మరి దేవుడు ఆయనకు ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ప్రభు సందులో ఆయన నిలబడ్డాడో ఆయన ఇప్పుడు ఏంగా మారుస్తున్నాడో? స్తుతిగా మార్చాడండి. మన్ను నిన్ను స్తుతించిన, మరి నీ క్రియలను వివరించిన, నేను సజీవినై నీ క్రియలు నేనేం చేస్తాను? వివరిస్తాను. సో ప్రభువుని ఆయన కన్నీళ్లు ప్రభు స్తుతిగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరితిగానే లేయా ఈ దినాన మనం చూసినప్పుడు లేయా తాను ద్వేషింపబడుతుంది. ఎవరైతే తను ద్వేషించారో దేవుడు వారు తిరిగి తను ప్రేమించేటట్లుగా తన గర్భాన్ని దేవుడు ఏం చేశారండి? తెరిచాడు. కనుక ఒక టైం యుక్త కాలమున ఆయన ఏం చేస్తారండి? నీ మీద ఉన్న ద్వేషాన్ని దేవుడేంగా మారుస్తాడు? ప్రేమగా. అయితే నువ్వేం చేయాలండి? ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో, ప్రభువా నువ్వు చూస్తూ ఉన్నావు కనుక నీ బలిష్టమైన చేతి క్రింద నేనేం కలిగి ఉంటాను? దీన మనస్సు కలిగి ఉంటాను. తగిన కాలమందు నువ్వు నన్ను హెచ్చించేవాడుగా, తగిన కాలమందు నా ప్రార్థనకు నువ్వు జవాబు దయచేవాడవని నేను ఎదురు చూస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదరు అన్నట్లుగా లేయా ఇదినా నా మన మధ్యలో నిలబడి ఆమంటున్నది, నా ప్రభువు నేను ద్వేషింపబడట ఆయన చూచి నన్ను నా భర్త ప్రేమించినట్లుగా నా గర్భాన్ని తెరిచాడు అని చెబుతోంది. కనుక మన అవమానానికి మరి రెట్టింపు ఘనత ఇస్తారని చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనంలో యెషయా గ్రంథకర్త అంటున్నాడు. యెషయా గ్రంథం
61:7. నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. ఏం కలుగుతుందంటండి? నిత్యానందము వారికి కలుగును. ఎవరికంట? ఎవరైతే ఈ దినాన మరి నేను అవమానంలో ఉన్నాను ప్రభువా, నా అవమానాన్ని నువ్వు చూడయ్యా, నా అవమానము నీకే నేను అప్పగిస్తున్నాను. ఈ దూషణ కానీ, ఈ యొక్క మరి ఈ అవమానాలు కానీ, ఇవన్నీ కూడా హిజ్కియా మరి ఆ సన్హెరీబు యొక్క రంకెలను, అతడు చేసే ప్రతి దూషణను ఎక్కడ తీసుకొని పెట్టాడండి? దేవుని సన్నిధిలో ఏం చేశాడండి? పరిచాడు. అయ్యా ఇదిగో ప్రభువా, మరి నొప్పులు వచ్చాయి కానీ కనుటకు ఏం లేదు, శక్తి చాలట్లేదు. ప్రసవ వేదన వచ్చింది కానీ కనుటకు శక్తి చాలట్లేదు. అదిగో ఎన్నో రంకెలు, ఎన్నో మాటలు, మేమేమీ మాట్లాడలేదు, తిరిగి మేమేమీ మాట్లాడలేదు. ఇదిగో నీ సన్నిధిలో అతడు పలికిన ప్రతి పలుకును మేము పరుస్తున్నాం. మరి వారు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. ఇంకో పక్కన యెషయా కూడా వర్తమానము పంపారు, మా పక్షంగా నువ్వేం చేయి, ప్రార్థన చేయమని. అయితే దేవుడు సన్హెరీబు వేసిన ఆ రంకెలన్నిటిని ఏం చేశారండి? ముక్కుకు తాడు వేసి తిప్పివేశాడు. ఎవడైతే వారిని ఇట్ట చేస్తానడో వాడే ఏమైపోయాడండి? తన యొక్క సొంత బిడ్డల చేతిలో అతను చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన యొక్క అవమానమునకు యెషయా 61:7 మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎప్పుడంటే ఈ అవమానము, శ్రమ, నింద ఇవి కలిగినప్పుడు మనం కృంగిపోకుండా ప్రభు సన్నిధిలో మనము నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తారంట? రెట్టింపు ఘనతకు మనల్ని పాత్రులు చేస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరంటే హామాన్ అండి. రెట్టింపు ఘనతకు దేవుడు మరి పాత్రుని చేసింది ఎవరంటే మొర్దెకైని హామాను రకరకాలుగా ఏం చేశారండి? హింసించడం ప్రారంభించాడు. మొర్దెకై హామానుకు తలవంచలేదని యావత్తు మొర్దెకై యొక్క జాతిని ఏం చేయాలనుకున్నాడు? అంతమొందించాలనుకున్నాడు. అంతేకాదు ఒక పెద్ద మరి ఉరికంబాన్ని కూడా ఎవరి కోసం తయారు చేయించాడు? మొర్దెకై కోసం తయారు చేయించాడు. అవమానము, నింద, దూషణ రకరకాలుగా వారి యొక్క సొంత ఆ యొక్క యూదా జనాంగం మొత్తాన్ని ఒక దినాన నాశనం చేయడానికి అతను ఏం చేశారంటే రాజాజ్ఞను, మరి రాజు ద్రవ్యాన్ని, రాజు అశ్వాలని అన్నిటినీ వాడుకొని అంతా సిద్ధం చేసుకున్నాడు. అయితే దేవుడు మరి మొర్దెకైని, మరి ఎస్తేర్ని దేవుడు ఏం చేశారండి? వాడుకున్నాడు. నిలబడ్డారండి. వాళ్ళు ఏం చేశారు? శ్రమ దినమన నువ్వు కృంగిని ఎడల చేతకాను. వారు కృంగిపోలేదండి. అయ్యో మా మీదకి మరణం వచ్చేస్తుంది, మా మీదకి శ్రమ వచ్చేస్తుంది, ఏమమ్మా ఎస్తేరు నిన్ను పంపించింది దీనికి కదా, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావని మరి మొర్దెకై ఎస్తేరు మీద నిందలు వేయలేదు. మొర్దెకైని ఎస్తేరు నువ్వు బయట ఉండి ఏం చేస్తున్నావు, ముందుగా అన్నీ తెలుసుకోవాలి కదా, మరి ఎలా నడుచుకోవాలని వారిద్దరు ఏం చేయలేదు, ఒకరితో ఒకరు పోరాటము చేయలేదు. మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ముందేం చేస్తామండి? సమస్యని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోకుండా మనల్ని మనం ఏం చేసుకుంటాం? అరుచుకుంటాం. అంతా అయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం రండి అని అప్పుడు వస్తాం దేవుని సన్నిధికి. సో కాటలాట అయిన తర్వాత, పోటలాట అయిన తర్వాత మరి ప్రార్థన ఆటకు వస్తాం. అలా కాదండి. మరి వెంటనే మరి మొర్దెకై చెప్పిన మాటలకు ఎస్తేరు స్పందించి ఏమంటుందంటే, నేను ఉపవాసం అంట, మీరు కూడా ఏం చేయండి? ఉపవాసం. అందరం కలిసి ఉపవాసం చేద్దాం, అందరం సమస్యను ఎదుర్కొందాం అని చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చిందని. శ్రమ దినమన నువ్వు కృంగిని ఎడల చేతకాను. అయితే వివేకము గల నాయకుడు ఏం చేయాలంట? యుద్ధాన్ని చేయాలి. సో ఎస్తేరు ఒక చిన్న కుమార్తె అయిన, తల్లిదండ్రులు లేని బిడ్డగా తను మరి ఎదిగిన మరి అంతఃపురంలో సకల సౌఖ్యాల మధ్య తనున్న తన జనాంగం కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, మరి ఉపవాసం ఉండడానికి ఆ బిడ్డ ఏం చేయలేదండి? వెనుక ఆడలేదు. కనుక మరి వాళ్ళకి వచ్చిన ఆ నిందకి, మరి యూదులందరినీ అవమానం కొరకు మరి తనకి నమస్కరించలేదని ఒకే ఒక కారణాన్ని బట్టి హామాన్ ఏం చేయాలనుకున్నాడు? మొత్తాన్ని యావత్ యూదా జాతిని నాశనం చేయాలి, తలవంచని జాతి అని ముద్ర వేసి వారిని చంపేయాలనుకున్నాడు. అయితే ఎప్పుడైతే వారు ప్రభు సన్నిధిలో
నిలబడ్డారు, ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించారు, మరి ప్రభు యొక్క సహాయాన్ని కోరారో దేవుడు గొప్ప ఘనతను వారికి ఇచ్చాడు. మరి వారు ఆ దేశంలో అణగారిన దాసదాసీలుగా ఉన్న బానిసలుగా ఉన్న వారు తర్వాత చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి వారు ఏంగా మారిపోయారండి? పాలకులుగా మారిపోయారు. ఎస్తేరు రాణిగా ఉంది, మొర్దెకై ఏంగా ఉన్నాడండి? మంత్రిగా ఉంటూ వచ్చాడు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో ఎట్టి శ్రమ, మరి రకరకాల పదాలు మనకి వాక్యంలో మనం విన్నాం. హింస అని, శ్రమ అని, వేదన అని, అవమానం అని, నింద, దూషణ, తిరస్కారము, ద్వేషింపబడుట, ఎన్ని పదాలున్నా ఇవన్నీ మనకి ప్రతికూలత అంటే మనకు వ్యతిరేకంగా ఉండేవి. ఏ ప్రతికూలత ఉన్నా మనం ఏం చేయాలంటే ఒకటే చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, మీ లోకమందు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును. ఇవన్నీ ఆయన జయించాడు. గడ్డ ప్రక్కల లాగారు, ముఖాన ఉమ్మి వేశారు. ముందు వారం మరి మటలాది వారం ముందు పూలు వేసిన చేతులే, మరి ఆ బట్టలు పరిచిన చేతులే, మరి మట్టలు పరిచిన చేతులే ఆయన మీద ఏం వేశాయండి? రాళ్ళు వేశాయి. ఇతను సిలువ వేయమని బిగ్గరగా మరి హోసన్న దావీదు కుమారునికి జయమని మాట్లాడిన నోళ్లే మరుసటి వారానికి ఏంగా మారిపోయినాయండి? ఇతన్ని సిలువ వేయండి, బరబ్బాను మాకు విడుదల చేయండి అని పలికాయి. ఇవన్నీ ఆయన మరి అవన్నీ ఆయన చూశాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త మరొకసారి గతంలో కూడా మీతో పంచుకున్నాను, మరలా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము హెబ్రీ గ్రంథకర్త, హెబ్రీ 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయన్ను తలంచుకునుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఆయనైతే తన రక్తమంతా మన కోసం ధారపోసాడు. కనుక మనకి ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, అవమానం వచ్చినా, దూషణ వచ్చినా, ద్వేషింపబడట, తిరస్కారం ఏదొచ్చినా మనం ఏం చేయాలంటండి? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను ఏం చేయాలంటండి? తలంచుకోవాలి. ఒక్కసారి ఆయన కానీ తలంచుకుంటే మనకు అవన్నీ అలసట అవన్నీ కూడా ఏం పోతాయండి? ఎండాకాలం చెమట కక్కే వ్యక్తి ఏసీలోకి వస్తే ఎలాగైతే ఉపశమనం వస్తుందో, మన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వీటన్నిటిలో మనం నలిగిపోతున్నప్పుడు మనం జీవితం నుంచి పారిపోదాం, లేదా ఈ జీవితానికి రాజీనామా చేద్దాం అన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలంట? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను అప్పుడేమవుతుందంట? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగక ఉంటాయని. కాబట్టి ఆత్మీయ జీవితంలో మరి ఇక ఎన్ని శ్రమలు, ఇక ఎంతకాలం? చాలామంది సహోదరులు వారి జీవితాల్లో ఒక శ్రమ పోతే ఒకటి, మరొకటి పోతే ఇంకొకటి, ఈ రీతిగా సీరియల్ కష్టాలు వస్తాయన్నమాట. సీరియల్ కష్టాలు. ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏమంటే, ఇక ఎంతకాలం, ఎప్పుడు, ఇంకెప్పుడు. అందుకనే అలా విసుగక మన అలసట పడక ఉండాలంటే ఎవరిని ఓర్చుకోవాలంటే ఆయనను, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలంచుకోవాలి. అలా తలంచుకుంటే తప్పనిసరిగా ప్రభు మనకేం చేస్తానంటండి? అలసట పడకుండా, విసుగకుండా మనల్ని తన యొక్క శక్తి చేత నింపేవాడుగా ఉంటాడు. చివరిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాలు. ఏ శరీరియు దేవునిట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎందుకు దేవుడు మన జీవితాల్లో శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను మరి కలుగజేసి మనం ఎన్నిక లేని వారిగా, తృణీకరింపబడిన వారిగా, ఎందుకు పనికిరాని వారిగా చేస్తారంటే, మొదటి వచనం చూస్తారు మనం చదివిన భాగంలో చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింప
హక్కుండనట్లు. ఏ శరీరీ దేవుని ఎదుట నా బలం వలన మన అన్నీ బాగున్నాయి అనుకోండి, నాకు దేవుడు ఏం మేలు చేయకపోయినా నేనేం చేస్తున్నాను, భక్తిగా ఉన్నాను. నేను మరి నాకు ఆయన నా జీవితంలో నాకు ఏమి ఇవ్వకపోయినా నేను దేవునికి నమ్మకంగా నేను ఉన్నాను. ఇలాంటి అతిశయాలు, ఇలాంటి ఆర్భాటాలు మన జీవితంలో లేకున్నట్లుగా దేవుడు ఏం చేశాడు, అందరినీ అన్ని స్థితుల్లో ఆయన మనల్ని బంధించి ఉంచాడు. కొందరి జీవితాల్లో శ్రమలు, కొందరి జీవితాల్లో తృణీకారం, కొన్ని జీవితాల్లో బలహీనతలు, ఇవన్నీ పెట్టి ఇవన్నిటి ద్వారా మనం ఏం చేయాలంటండి, ప్రభువుని మరి మహింపరిచే వారిగా ఉంచాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకని రోమాపత్రికలో ఈ మాట చదివి ముగిద్దాం. రోమాపత్రికలో 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 37 నుంచి 39 వరకు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మనకి ఎదురైన ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు అలౌ చేస్తున్నానంటే, ఆయన నుంచి మనం వేరైపోతామా, ఆయనలో మనము నిలిచి ఉంటామా, ఆయన నుంచి వేరైపోతామా, నిలిచి ఉంటాం. కనుక ప్రభువును మరి ఆ సిలువేసిన రాత్రి వాళ్ళు దొమ్మిగా వచ్చి పట్టుకున్నప్పుడు శిష్యులందరూ ఏం చేశారు, పారిపోయారు. ఎవరు కూడా ఆయన ప్రక్కన లేరండి. సో ఇదొక ఎగ్జాంపుల్. కనుక మన జీవితాల్లో దేవుడు వీటన్నిటిని అనుమతించి మన విశ్వాస జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనం ఎంతగా ప్రభువుని ప్రేమిస్తున్నామో ఆయన పరీక్షిస్తున్నాడు. కనుక ఈ పరీక్షలో నెగ్గాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ మాట పౌలు అంటున్నాడు చూడండి, ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఈ నమ్మకం మనలో కలిగి మనం ముందుకు సాగే వారిగా ఉండాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవితంలో ఆయన్ని ఇంకా మనం హత్తుకునేటట్లు, ఆయన ఇంకా మనము మరి ఆయన దగ్గరికి మనం వచ్చేటట్లుగా అవి మనల్ని చేస్తాయి. కనుక ఎవరు కూడా ఏం చేయకూడదండి, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయకూడదు, విసుగకూడదు, మరి ప్రభువుని దూషించకూడదు, లేదా ఆయన మీద సణుకు కొనకూడదు. అలా సణుక్కొని ఏం చేశారంటండి, 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాయబడుతుంది. శనికి వారు ఏం చేశారంట, సంహారకుని చేత వారు ఆ అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కనుక ఎదురవుతున్న దాన్ని బట్టి ప్రభువుని ఏం చేయడం మొదలు పెట్టాలంటే, మనము స్తుతించడం, మరి కీర్తించడం మనము మొదలు పెట్టాలి. కనుక మన జీవితాల ప్రియులరా, దేవుడు అనుమతించే ఈ శ్రమలు, ఆయన అన్నాడు ఏమనంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా నేను ఈ మాటని మీకు తెలియజేస్తాను. ఏమంటే, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక ఆయన మన పక్షముగా జయశాలిగా ఉన్నాడు. కనుక నిన్ను నన్ను కూడా ఆయన జయశాలిగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఏదో నేను చేశాను కాబట్టి మీరు కూడా నన్ను చూసి చేయండి అనేవాడు కాదు. అలా చేయడానికి ఆయన శక్తిని కూడా మనకేమేస్తాడండి, ఇచ్చేవాడిగా ఉంటూ ఎక్విప్ చేసేవాడు, మనల్ని ఆ రీతిగా ఆయన సిద్ధపరిచేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి అడగదాం, ప్రభువా, నాకు ఎదురవుతున్న ఈ నింద, ఈ తిరస్కారం, ఈ అవమానం, ఈ శ్రమ, ఈ దూషణ, వీటన్నిటిలో నిన్ను హత్తుకొని జీవించడానికి, నేను ఎక్కువగా ప్రేమించడానికి, నేను ఇంకా ఘనపరచడానికి, నిన్ను హత్తుకొని జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని అడగదాం. అటు కృప, అటు శ్రమలలో నమ్మకంగా ఉండి దైవాశీర్వాదాలు పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీరు గ్రహించిన మంచి రాత్రికాల సంధి కొందనాలు. మీరు లోకంలో ఉన్నప్పుడు మాకు తెలియజేసిన మాట ప్రభువా, ఇదిగో నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాటలు మీకు తెలియజేయించున్నాను. లోకముందు మీకు శ్రమ కలుగును, అయినను నేను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించానని సెలవిచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు. ఈ దినాల్లో ప్రభా, ఆయన విశ్వాసమైన మా జీవితాల్లో రకరకాల శ్రమలు, సొంత వారి వలన, పనిచేసే చోట, దేవ సంఘములో, దేవ సమాజంలో ప్రభా, వ్యతిరేకుల మధ్య నైనా ప్రభా,
ఎన్నో నిందలు, తిరస్కారాలు, అవమానాలు, దేవా దూషణలు ప్రభా మాకు కలుగుతుండగా వాటన్నిటిని బట్టి ప్రభా మేము నా తండ్రి కృంగిపోకుండా, చెదరిపోకుండా, కృంగి చేతకాని వారం కాకుండా ప్రభా మీరు సెలవిచ్చినట్లుగా మేము నిలబడ్డానికి, దేవా ధైర్యం తెచ్చుకునడానికి మాకు కావాల్సిన కృప దయచేయి. బాలుడైనటువంటి దావీదు దేవా ఏ రీతికైతే సింహానికి అయా ఎలుగుబంటికి ఎదురొడ్డి చివరకు నాయన బలవంతునైన అయా గొల్యాతును ప్రభా నాయన ప్రభు ఎదురొడ్డి నిలబడ్డాడు, మా జీవితాల్లో మేము కూడా నా తండ్రి ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క నింద, ఒక్కొక్క తిరస్కారం, అవమానం వీటన్నిటికి వ్యతిరేకంగా నిలబడి ప్రభా అత్యధిక విజయం మేము పొందినట్లుగా నీ కృప దయచేయండి. శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, మరణమైన అయా ఉన్నవైనా రాబోవైనవైనా ఏవి కూడా ప్రభా మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాప నేరమని మేము ఎరిగి నిన్ను హత్తుకొని జీవించే కృప దయచేయండి. గ్రంథంలో అనేక మందిని ప్రభా వారి శ్రమల తర్వాత మీరు దీవించిన దేవుడు, మరి అయా ఎబేజును మీరు దీవించిన దేవుడు ప్రభా, సంఘాన్ని మీరు విస్తరింపచేసిన దేవుడు, ఇశ్రాయేలును ప్రబలటట్లుగా చేసిన దేవుడు, యోసేపును ప్రభా ఫలించడి కొమ్మగా మార్చిన దేవుడు. దేవా ఇదిగో నా తండ్రి నాయన ప్రభా, అయా నా తండ్రి నాయన అనేక మంది నిబిడలను ప్రభా రకరకాలుగా మీరు దీవించిన దేవుడు నా తండ్రి. దేవా దానియేలు, షద్రక, మెషక్, అబేద్నెగోలను ప్రభా దేవా బానిసలుగా నాయన చెరలో వారు ఉన్నా కానీ వారు పొందిన శ్రమల వలన ఆ దేశానికి అధిపతులుగా మీరు మార్చిన దేవుడు. హిజ్కియా దేవా తనకు కలిగిన మరణకరమైన వ్యాధిని బట్టి ప్రభా నీ సందులో ఆయా మరి నన్ను మొరలిడినప్పుడు ఆ ఆయుష్ను స్వస్థతనిచ్చిన దేవుడు. మరి శత్రువు తన మీద రంకెలు వేసినప్పుడు మీ సందులో ప్రభా నా తండ్రి అయా మా ప్రభా నా తండ్రి ప్రార్థనలో పోరాడినప్పుడు ప్రభా ఇదిగో నేను అత్యధిక విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు. ఎన్ని విజయాలు ప్రభా, వీటన్నిటికీ మూల కారణం నీ బిడ్డలు ప్రభా మీ సందులో నిలబడ్డారు, నీ సందులో వారిని గోజాడారు, నీ సందులో వారిని బలాన్ని ప్రభా అడిగారు, పొందుకొని నిలబడ్డారు. కనుక మా జీవితాల్లో కూడా, మా కుటుంబ జీవితాల్లో, వృత్తుల్లో అయా ప్రభా మా యొక్క ఆయా ప్రభా రకరకాల సమస్యల్లో ప్రభా నా తండ్రి, వివాదాల్లో నా తండ్రి మేము నిలబడగలిగే శక్తి మాకు దయచేయండి ప్రభా. అవును అయినను అయా ప్రభా నా తండ్రి నాయన మీరు ధైర్యం తెచ్చుకోవడన్న మాటను మేము ఎప్పటికీ మర్చిపోకుండా నా తండ్రి, మీరు లోకాన్ని జయించున్నారన్న మాటను మేము ఎప్పటికీ మర్చిపోకుండా ప్రభా మీ వలన మాకు సమాధానం కలుగుతున్న మాట మేము ఎప్పుడు మర్చిపోకుండా ముందుకు సాగు కృప దయచేయండి. ప్రత్యేకంగా కూడికను జరిగిస్తున్న ఆత్మీయ తల్లిగారిని, కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఆంటీకి కావాల్సిన మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దేవా, వయసు పైబట్ట వల్ల వచ్చే వ్యాధులు నైనా బలహీనతలు ఏవి మీ దాసరాలను బాధింపకుండా దేవా, కాలాన్ని బట్టి వచ్చే వ్యాధులు ఏవి బాధింపకుండా, ప్రయాణం వల్ల వచ్చే బాధలు ఏవి బాధింపకుండా మీ కంచె కాపుదల ఉంచి అయా మీ దాసరాలకు కావాల్సిన కాపుదల భద్రత మీ ఏడంతల ఆత్మశక్తినిచ్చి ఇంకా అనేక మందికి ప్రభా అయా ఇదిగో నా తండ్రి నాయన అయా నా తండ్రి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి, సేవా ప్రజలను విశాలపరచండి, నూతన ద్వారాలు తెరవండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రేమించి ఇచ్చిన 5 సంతానాన్ని, 3 అక్కలను, వారి జీవిత భాగస్వాములను, వారి సంతానాన్ని, తమ్ముళ్ళు 2 వారి జీవిత భాగస్వాముల సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఎక్కడున్నా నీ కొరకైన సాక్షార్థంగా నీ బిడ్డలు మీరు వాడుకొని వారి అక్కర్ల అవసరాలన్నీ మీ సమిధిలోంచి తీర్చి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నా తండ్రి కూడి వచ్చిన ప్రతి నీ బిడ్డ ఏ అవసరత అక్కరతో వచ్చి ఉన్నారో వారి అవసరాలను మీ సముద్రంలోంచి మీరు తీర్చిన ప్రభా ఇదిగో నా తండ్రి ఆయన లోకంలోనికి వెళుతుండగా మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభా